ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. డయాబెటిక్ పేషెంట్స్ తినాల్సిన ఫుడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది కినువా తింటూ ఉంటున్నారు. ఈజ్ దట్ ఓకే, మంచిదేనా అంటే ఖచ్చితంగా గ్లైసెమిక్ ఇండెక్స్ మనం వైట్ రైస్ కానీ మైదా కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే కినువాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువే. ఖచ్చితంగా ఒక రోజులో ఒక పూట కినువా తినొచ్చు, నో ప్రాబ్లం. ఓన్లీ థింగ్ ఈజ్ కినువా కంటే కూడా బెటర్ స్టేపుల్ ఫుడ్స్ కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండి షుగర్ రైజ్ అవ్వని ఫుడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో కినువా ఈజ్ ఎ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అండ్ అఫ్ కోర్స్ కొంచెం ప్రోటీన్ కూడా ఇస్తుంది అండ్ విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి, తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే బ్రౌన్ రైస్ కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే కినువా కాస్ట్ ఈజ్ లిటిల్ ఆన్ ద హైయర్ సైడ్. అయితే దీనికంటే బెటర్ ఫుడ్స్ ఏమున్నాయి డయాబెటిక్ పేషెంట్స్ తినాల్సినవి అంటే సోయాబీన్స్ బాయిల్ చేసి, చనా దాల్ కానీ, రాజ్మా, కిడ్నీ బీన్స్ అవ్వచ్చు, బ్లాక్ బీన్స్ కానీ, పీస్ బఠానీలు బాయిల్ చేసుకొని కానీ, అంటే ప్లాంట్ ప్రోటీన్ లో మనకి లిమిట్ లేదు. అవి సీడ్స్ అవ్వచ్చు, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ కానీ, దెన్ పీనట్స్ కానీ, ఇవన్నీ కూడా బాయిల్ చేసుకొని ఖచ్చితంగా తినొచ్చు. అన్ని దాల్స్ కూడా మంచివే, మూంగ్ దాల్ కానీ, తూర్ దాల్ కానీ, ఉరద్ దాల్ కానీ. అంటే దాల్స్ ఈ పప్పులన్నీ కూడా మీరు రైస్ తో కానీ రోటీతో కానీ తినాలని లేదు. సో ఒకవైపు దాల్స్, అన్ని దాల్స్ అవ్వచ్చు, దెన్ బాయిల్డ్ ప్లాంట్ ప్రోటీన్ అవ్వచ్చు, దెన్ టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ, లెటస్, ఇవన్నీ అంటే వెజిటబుల్ సలాడ్ తో పాటు ఎగ్ వైట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో వీటితో ఏంటంటే మన షుగర్ పెరిగే, అంటే ఇవి తిన్న తర్వాత షుగర్ పెరిగే రిస్క్ కనుక మీరు చూస్తే చాలా తక్కువ ఉంటుంది. ఆ స్పైక్ పోస్ట్ ప్రాండియం తినగానే వచ్చే సర్జ్ ఆఫ్ షుగర్ అనేది ఖచ్చితంగా ఈ ఫుడ్స్ తో తక్కువ ఉంటుంది. సో తద్వారా మనం మందులు వాడాల్సిన, అంటే హయ్యర్ పవర్ మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. సో సగం డయాబెటీస్ కేర్ అనేది డైట్ అండ్ ఎక్సర్సైజ్ తోనే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, మిగిలిన సగం మాత్రమే మందులు. సో ఇట్ ఇస్ అ హోలిస్టిక్ అప్రోచ్. ఒకవైపు డైట్, ఇంకోవైపు ఎక్సర్సైజ్, మందులతోనే మనం డయాబెటీస్ కంట్రోల్ చక్కగా 80 to 120 ఫాస్టింగ్, 120 to 160 తిన్న తర్వాత ఉండేలాగా మనం చూసుకోవచ్చు. అండ్ 3 months యావరేజ్ కూడా 6.5 మాక్సిమం 7 వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇకపోతే చాలా మందికి డౌట్స్ కూడా ఉంటుంటాయి, ఫుల్ ఎగ్ తినచ్చా అని. యూజువల్ గా 40 దాటినప్పుడు డయాబెటీస్ కంట్రోల్ బాగాలేనప్పుడు ఎగ్ ఎల్లో మనం రికమెండ్ చేయము. బేసిక్గా కొలెస్ట్రాల్ కంటెంట్ ఈస్ వెరీ హై కాబట్టి యంగర్ 30s లో ఉన్న వాళ్ళు ఇట్స్ ఫైన్, తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ దే ఆర్ వర్కింగ్ అవుట్ అంటే మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు, ఆర్ బ్రిస్క్ వాక్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, ఇవన్నీ బాగా చేస్తున్నారు అనుకున్నప్పుడు ఒక ఎల్లో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ 40 దాటి షుగర్ కంట్రోల్ బాగాలేని వాళ్ళలో ఎగ్ ఎల్లో మనం రికమెండ్ చేయము. అలాగే ఫ్రైడ్ ఫుడ్, ఏది ఫ్రై చేసినా, అది ఫిష్ కానీ, చికెన్ కానీ, నాన్ వెజ్ ఒకవైపు, ఇంకోవైపు గారెలు కానీ, ఏదైనా ఎనీథింగ్ దట్ యు ఫ్రై, ఖచ్చితంగా ట్రాన్స్ ఫ్యాట్స్ పెరుగుతూ ఉంటాయి. దాని ద్వారా ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ రిస్క్, బర్డెన్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అంటే ఎథెరోస్క్లెరోసిస్, ఆర్టరీస్ లో కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చోవడం, ఆ ప్రాసెస్ మనం ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అది ఇలా ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల, ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ వల్లనే ఎథెరోస్క్లెరోసిస్ పెరుగుతుంది. కాబట్టి మనం ఫ్రైడ్ ఫుడ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ రీహీటెడ్ ఆయిల్ తో ఇంకా ఫుడ్ తింటే, అంటే ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్స్ లో కూడా చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం, మళ్ళీ మరగబెట్టిన ఆయిల్ ని మళ్ళీ మరగబెడుతూ దాంట్లోనే ఫుడ్ వండుతూ ఫ్రై చేస్తూ ఉంటారు. అది లిటరల్ గా చెప్పాలంటే పాయిజన్ లాంటి ఆయిల్. సో ఒకవైపు ఈ టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ, వెజ్ సలాడ్ ని బాగా ఎంకరేజ్ చేస్తూ, ఇంకోవైపు ప్లాంట్ ప్రోటీన్ లో లిమిట్ లేకుండా మనం ఎంకరేజ్ చేస్తూ 3 to 4 ఎగ్ వైట్స్ పర్ డే తీసుకోవచ్చు. అన్లెస్ మీ కిడ్నీ డాక్టర్ కనుక తీసుకోవద్దు అని చెప్తే తప్ప. మీ యూరిన్ లో ప్రోటీన్ పోవడం లేదు, నార్మల్ గా ఉంది అనుకోండి, అంటే యూరినరీ ఆల్బుమిన్ క్రియేటిన్ రేషియో అని ఒక టెస్ట్ ఉంటుంది, దాంట్లో అది కనుక 30 కంటే తక్కువ ఉండి, దెన్ మీ డయాబెటాలజిస్ట్ కానీ, నెఫ్రాలజిస్ట్ కానీ తీసుకోవచ్చు శుభ్రంగా 3 or 4 ఎగ్ వైట్స్ పర్ డే అన్నప్పుడు ఖచ్చితంగా మీరు లంచ్ కానీ, డిన్నర్ కానీ, రైస్ కానీ, రోటీ కానీ తింటేనే లంచ్ ఆర్ డిన్నర్ చేసినట్టు అనే మైండ్ సెట్ నుంచి మీరు బయటకు రావాలి. ఈ ఫిక్సేటింగ్ ఆన్ ఐదర్ రైస్ ఆర్ రోటీ అనేది మనం తగ్గించుకొని, ఈ చెప్పిన వెజిటబుల్ సలాడ్స్ అవ్వచ్చు, ప్లాంట్ ప్రోటీన్ కానీ, ఎగ్ వైట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎంకరేజ్ చేస్తూ, దెన్ డైరీ కూడా మంచిదే, మిల్క్ అండ్ కర్డ్, మీగడ తీసేసిన కర్డ్ కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు. పనీర్ కనుక తింటే ఇంట్లో చేసిన పనీరే అవ్వాలి. సో ఇలా హోల్సమ్ ఫుడ్స్, ఒకవైపు మల్టీగ్రెయిన్ తో చేసిన రోటీ ఒకటి తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఇలా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంచుకొని మల్టీగ్రెయిన్ ఫుడ్స్ తీసుకుంటూ, దెన్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, దెన్ ప్రోటీన్ శాతం పెంచుతూ, ఇలా కనుక మనం తింటే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ ఒకవైపు, ఇంకోవైపు బాడీకి కావాల్సిన బల్క్ కావచ్చు, మజిల్ మాస్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వాట్ ఈజ్ అబౌట్ ఈటింగ్ in a diabetic patient. Thank you.